అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ధూల్పేట్ సన్నీ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ గణేష్లు అయితే పెద్ద పెద్ద తొండంలతోని ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. కలరింగ్ అయితే 90% అయిపోయింది. సో ఆ గణేష్లు ఎట్లా ఉన్నాయి, ఎంత హైట్ ఉంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడుకుందాం. సో ఈ సన్నీ సింగ్ షెడ్ అయితే ఎగ్జాక్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ధూల్పేట్లో హజారీ హోటల్ ఉందన్నమాట. సో హజారీ హోటల్ మెయిన్ చౌరస్తా దగ్గర నుంచి పక్కకే, సో పక్కనే ఒక ఫంక్షన్ హాల్ అంటారు. ఈ ఫంక్షన్ హాల్ లోపల అయితే మన సన్నీ సింగ్ షెడ్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే 3 గణేష్ల కలర్ వేసి పెట్టారు. ఆ గణేష్లు ఎట్లా ఉన్నాయి ఏందైతే చూసేద్దాం. సో ఫస్ట్ పెద్ద వినాయకుని చూడరు. సో చాలా మందికి నచ్చే గణేష్ అనమాట. సో బాడీ మొత్తం మనిషి బాడీ ఉంటుంది, ఆయన తొండం ఒక్కటి ఏనుగుది ఉంటుంది అనమాట, అంటే మొత్తం సపరేట్. సో ఈ గణేషుడు చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి చూడండి, ఆ తొండం చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో, ఎంత లావుగా కనిపిస్తుందో. అంటే మొత్తం ఇక మనకి ఏదైతే ఈ స్టోరీ అయితే తెలిసిందే కదా, మనకు గణేష్ ఉంది, తొండం ఎందుకు వచ్చిందో ఏంది అనేసి అయితే. సో ఆ టైంలో అయితే మనకు శంకరుడు తీసుకొచ్చిన తల ఎట్లా అయితే పెట్టిండో అదే విధంగా ఉందన్నమాట మనకైతే. సో నాకు హైట్ కూడా చూడండి ఎంత ఉందో, 7 వరకు అయితే ఉందో చూడండి. భయ్య కిత్తే హైట్ అయితే భయ్ గణేష్? 18 ఫీట్. సో ఏదో 13 feet 12 feet. సో 13 feet అంటే 12 feet, ఇది 18 feet అనమాట. సో 18 feet ఉన్నా కూడా భారీగా కనిపిస్తుంది, చాలా భారీగా ఉంది. ఈ తొండం చూసినా, చెవులు చూసినా, పైన కిరీటం చూసినా, మొత్తం చేతులు అన్ని ప్రతి ఒక్కటి చాలా లావు అయితే కనిపిస్తున్నాయి. చాలా మంది ఇలాంటి గణేష్ని అయితే కోరుకుంటారు. సో అక్కడ చూసుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో ఎవరికైనా కావాలనుకుంటే, బుక్ చేసుకోవాలనుకుంటే కూడా ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే బుక్ చేసేసుకోండి. సో పెద్ద గణేషుని చూసుకుంటే ఈ గణేశుడు, అండ్ 12 feet గణేశుడు ఇది ఒక గణేశుడు ఇట్లా వచ్చేసాడు. సో 12 feet గణేశుడు ఇదన్నమాట. సో ఈ గణేశుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే బాడీకి ఒక కలర్ ఇచ్చారు, తొండం ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్కి వేరే కలర్ ఇచ్చారు అనమాట. సో అక్కడ చూసుకుంటే సేమ్ ఏనుగు కలర్ ఉంది, ఇక్కడ చూసుకుంటే తొండంకి ఇంకా కొంచెం మనకి లైట్గా ఏదైతే గ్రీన్ ఉందో లైట్ గ్రీన్ కలర్తోని, పింక్ కలర్తోని హైలైట్ వేసారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది ఒక 12 feet అనమాట. మొత్తం కలర్ అయితే అయిపోయింది, జస్ట్ మనకు ఐ పెయింటింగ్ ఉంది అంతే. అండ్ ఇంకా మొత్తం ఇంకా ఫినిషింగ్ టచ్ చేయాలి, ఏదైతే గోల్డ్ ఉందో అండ్ గోల్డ్కి సంబంధించింది, ఇక్కడ ధోతికి సంబంధించిన వాటికి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ వస్తాయి. ఇంకా మనకి ఏంటంటే అవన్నీ వేసిన తర్వాత ఇంకొక రేంజ్లో కనిపిస్తుంది. జస్ట్ ఇది పైన వేసిరు అనమాట. ఇదైతే 12 feet. సో గణేష్లు 12 feet 18 feet అంటే మనకి హైట్ విషయంలో అట్లా అనిపిస్తుంది, కానీ చూసుకుంటే భారీ పర్సనాలిటీతో ఒక రేంజ్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 13 feet అంటమాట. 13 feet ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసారు కలరింగ్. సో చూడండి మొత్తం పచ్చిగా ఉంది, ముట్టుకుంటే కూడా మనకు అంటుతుంది. సో అందుకే దూరంగా ఉంటున్నా. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకు బాడీ మొత్తం ఒక కలర్ ఉంది, తొండం ఒకటి. అంటే తొండంకి మనకు బాడీకి సంబంధం లేకుండా మనకి ఏదైతే స్టోరీలో అయినామో మనకు శంకరుని అది గణేష్ ఉంది స్టోరీ, ఆ స్టోరీలో ఉన్న విధంగానే మనకు తల అనేది సపరేట్ ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ టైం కూడా చాలా వరకు అడిగారు, అప్పటికి తయారు చేయలేదు చాలా వరకు గణేష్లు, ఇలాంటి గణేష్లు. సో ఈసారి అయితే గణేష్లు రెడీ చేసారు, చాలా వరకు అయితే ఉన్నాయి. ఇంకా ఒక్కసారి లోపల కూడా వెళ్ళి ఎట్లున్నాయో ఏంటైతే చూద్దాం. సో 3 గణేష్లు అయితే ఇక మనకు దర్శనం ఇస్తున్నాయి. అండ్ చాలా వరకు గణేష్లు సేమ్ మోడల్, అంటే ఇప్పుడు డిస్ప్లే కోసం మీకు 3 గణేష్లు పెట్టారు. అండ్ లోపల కూడా సేమ్ ఇదే మోడల్తో అయితే గణేష్లు ఉంటాయన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ కూడా పెద్ద పెద్ద భారీ వినాయకులు అయితే కనిపిస్తున్నాయి, సేమ్ మోడల్స్. అంటే ఒకే విధంగా కొన్ని మోడల్స్ చేశారు, మనకి డిస్ప్లే రూపంలో ఒకే విధంగా అయితే చూపిస్తారన్నమాట. మొత్తం వాన కొట్టి మొత్తం ఆగమాగం అయిపోయింది మొత్తం. సో వచ్చేసి ఇక్కడ సో కనిపిస్తున్నాయి కదా, అసలు వెళ్ళడానికి నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత పెద్ద పెద్ద అయితే గణేష్లు ఉన్నాయి. సో ఇది మన సన్నీ సింగ్ కళాకారులోని గణేష్లు అనమాట. సో ఒక్కసారి పెద్ద వినాయకుడు అయితే అదిరిపోయే విధంగా ఉన్నాడు. సో ఒక్కసారి లాస్ట్ ఆ గణేష్ని చూసేసాం. అండ్ ఇంకోటి ఐ పెయింటింగ్ ఇంకా గోల్డ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వచ్చేసి అయితే అప్డేట్ ఇద్దాం మనమైతే. సో కావాలనుకునే వాళ్ళు అయితే రండి, వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ నెంబర్, ఈ నెంబర్కి అయితే ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి, బుక్ చేసేసుకోండి. సో ఇదన్నమాట ఫైనల్. అండ్ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ జై శ్రీ గణేష్.